గోధుమ పిండి మేము ఇంట్లో ఎలా ఆడించుకుంటామో చూపిస్తాను. ఇక్కడ నేనైతే 4 కేజీలు గోధుమలు తీసుకున్నాను. దానిలోకి మిల్లెట్స్ అన్నీ వేసుకుంటామన్నమాట. అవేంటి అంటే జొన్నలు తీసుకుంటాను. 4 కేజీలు గోధుమలకి 200 గ్రామ్స్, 230 గ్రామ్స్ అలా జొన్నలు తీసుకున్నాను. ఇంకా మిగతావన్నీ 150 గ్రామ్స్ చొప్పునే తీసుకున్నాను. మిగతావేంటి అంటే కొర్రలు, సామలు, ఊడలు, అరికెలు ఇవి తీసుకున్నాను. మరి ఈ 200కి మించి 250 గ్రామ్స్ మించి ఎక్కువ తీసుకుంటే మాత్రం గట్టిగా వచ్చేస్తాయి. ఎందుకంటే మేము ఇంట్లో చపాతీ చేసుకున్నప్పుడు ఆయిల్ అయితే వేయం. ఈవెన్ పిండి కలిపేటప్పుడు కానీ, చపాతీలు కాల్చేటప్పుడు కానీ ఆయిల్ వేయకుండానే కాలుస్తాం. అందుకనే కొంచెం కొంచెం మిల్లెట్స్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే గట్టిగా అయిపోతాయన్నమాట. గోధుమ పిండి ఇలా ఇంట్లో ఆడించుకుంటేనే హెల్తీగా ఉంటది. ఎందుకంటే మనం బయట కొనుక్కున్న పిండిలో మైదా పిండి కలుస్తుంది. అందుకనే ఎవరైనా సరే మిల్లెట్స్ వేసుకోకపోయినా ఓన్లీ గోధుమలు ఒక్కటే ఆడించుకోండి. హెల్తీగా ఉండండి.